Hello guys, welcome back to my YouTube channel. I am your Vignesh and you are watching Vignesh Yadav. గైస్ ఫ్యూ డేస్ బిఫోర్ నేను ఒక కమ్యూనిటీ పోస్ట్ అయితే అప్లోడ్ చేశాను. ఆ అప్లోడ్ చేసిన కమ్యూనిటీ పోస్ట్ లో నేను చాలా మందికి ఏం క్వశ్చన్ వేశానంటే మీరు లాంగ్ స్టోరీస్ కూడా వినడం ఇష్టపడరా అనేసి. కానీ అందులో చాలా మంది నాకు ఏమి రెస్పాన్స్ ఇచ్చారంటే మేము లాంగ్ వీడియోస్ హారర్ స్టోరీస్ వినడం అయితే చాలా ఇష్టపడతామని చాలా మంది కమెంట్ చేశారు. సో ఈ రోజు నుండి అయితే నేను ఫుల్ వీడియో మరియు మీకోసం చాలా హారర్ స్టోరీస్ అయితే ఈ ఛానల్ పై తెస్తూ ఉంటాను. దాంతో పాటు నేను ఇంకో కమ్యూనిటీ పోస్ట్ అయితే అప్లోడ్ చేశాను. అందులో బేసిక్ గా 2 కంటెంట్స్ అయితే ఉంటుంది. ఆ కాంటెంట్ లో బ్లడీ మేరీ మరియు ఎనాబెల్లా యొక్క కమ్యూనిటీ పోస్ట్ అయితే నేను అప్లోడ్ చేశాను. సో ఈ కమ్యూనిటీ పోస్ట్ లో నియర్లీ 100% పీపుల్ అయితే ఎనాబెల్లా డాలే నాకు సజెస్ట్ చేశారు. సో ఈ రోజు వీడియోలో అయితే ఎనాబెల్లా డాన్ గురించి నేను పూర్తి స్టోరీ అయితే డికోడ్ చేయబోతున్నాను. నా ఛానల్ మీద మీరు కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. అది 1912 సంవత్సరం. డోనా మరియు యాంజీ వీళ్ళిద్దరూ చాలా బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్ళిద్దరూ వాళ్ళ అమ్మ నాన్న నుంచి దూరంగా సిటీలోకి చదువుకోవడానికి అయితే వచ్చారు. అప్పుడప్పుడు వాళ్ళ అమ్మ నాన్న కూడా వీళ్ళతో కలవడానికి అయితే వచ్చేవాళ్ళు. ఒకరోజు డోనా పుట్టినరోజుకి వాళ్ళ అమ్మ అయితే తనకి ఒక డాల్ గిఫ్ట్ చేస్తుంది. ఆ డాల్ పేరే ది ఎనాబెల్లా డాల్. ఫస్ట్ అయితే వీళ్ళమ్మ ఆ డాల్ ని ఎలా చేరుకుందో ఆ స్టోరీ అయితే మనం ఫస్ట్ చూద్దాం. ఆ రోజు డోనా బర్త్డే కావడంతో వాళ్ళమ్మ తనకి చాలా స్పెషల్ గిఫ్ట్ అయితే ఇవ్వదామని అనుకుంది. సో వాళ్ళమ్మ మార్కెట్ కి డాల్స్ కోసం అయితే వెళ్తుంది. ఎందుకంటే డోనాకి డాల్స్ అంటే చాలా ఇష్టం. సో తను మార్కెట్ కి వెళ్ళేసి ఏదైనా మంచి అట్రాక్టివ్ డాల్ అయితే వెతకడం అయితే స్టార్ట్ చేసింది. సో చాలా సేపు వెతకగాన తనకి ఒక చాలా అట్రాక్టివ్ డాల్ అయితే కనిపించింది. అదే ది ఎనాబెల్లా డాల్. సో ఈ ఎనాబెల్లా డాల్ ఏంటంటే ఇది ఒక చాలా డేంజర్ డిమానిక్ పొజిషన్ యొక్క డాల్. అంటే ఈ బొమ్మలో చాలా వేరియస్ టైప్స్ ఆఫ్ ఆత్మలు అయితే ఉంటాయి అన్నమాట. సో దీని తర్వాత ఏమైందంటే డోనా వాళ్ళ అమ్మకి ఆ డాల్ అయితే చూడగానే చాలా నచ్చేసింది. సో తను వెంటనే ఆ బొమ్మని అయితే కొనేసింది. సో ఎప్పుడైతే డోనా వాళ్ళమ్మ ఆ బొమ్మని డోనాకి గిఫ్ట్ చేస్తుందో అప్పుడు ఆ బొమ్మ డోనాకి చాలా నచ్చేస్తుంది. ఎందుకంటే ముందే చెప్పాను కదా డోనాకి బొమ్మలంటే చాలా ఇష్టం అనేసి. సో ఆ బొమ్మని డోనా తనతో పాటే ఈసారి ఉంచడం అయితే స్టార్ట్ చేసింది. ఆ బొమ్మని ఆడిపించడం, ఆ బొమ్మని తినిపించడం మరియు ఆ బొమ్మని టైం టు టైం పడుకోబెట్టడం అయితే చేసింది. అలా కొన్ని రోజులు అయితే గడిచిపోయాయి. డోనా మరియు యాంజీ ఒకరోజు కాలేజ్ నుంచి అయితే రిటర్న్ వస్తుంది. ఇంటికి రిటర్న్ వచ్చిన తర్వాత వాళ్ళు ఒక థింగ్ అయితే నోటీస్ చేశారు. వాళ్ళు ఎనాబెల్లా డాల్ ని సోఫా మీద పెట్టేసి వెళ్లారు. కానీ రిటర్న్ వస్తాడికి ఆ బొమ్మ మంచం మీద పడుంది. ఆ విషయం వాళ్ళని చాలా స్ట్రేంజ్ గా అయితే అనిపించింది. సో వీళ్ళు దాన్ని అంతగా పట్టించుకోలేదు. సో దాని నెక్స్ట్ రోజు కూడా ఇదే సేమ్ సిచ్యువేషన్ అయితే జరిగింది. సో వాళ్ళేమనుకున్నారంటే మాతో ఎవరో ఒకరైతే ప్రాంక్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారని అనుకున్నారు. వీళ్ళు ఏం చేశారంటే ఆ ఇంట్లో ఒక సీసీటీవీ కెమెరా అయితే ఫిట్ చేశారు. ఫిట్ చేసిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ డే యథావిధిగా కాలేజ్ కి అయితే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ రిటర్న్ వస్తాడికి ఆ బొమ్మ ఎక్కడ పెట్టుందో అక్కడే ఉంది. ఈ విషయాన్ని వాళ్ళు అంతగా పట్టించుకోలేదు. ఎప్పుడైతే వాళ్ళు కెమెరా చెక్ చేశారో ఆ బొమ్మలో ఎలాంటి మూమెంట్ అయితే లేదు. అలా కొన్ని రోజులు అయితే గడిచిపోయాయి. కానీ ఒక రోజు ఏమైందంటే డోనా వాళ్ళ ఫ్రెండ్ యాంజీ ఉంది కదా, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అయితే ఆ అపార్ట్మెంట్ కి అయితే వస్తాడు. రావడం వల్ల డోనా మరియు యాంజీ బయటకు వెళ్ళుందరు అనమాట. బయటకు వెళ్ళడం వల్ల ఏమైందంటే వీడైతే డోనా మరియు యాంజీ కోసం అయితే ఆ అపార్ట్మెంట్ దగ్గర అయితే వెయిట్ చేస్తుంది. ఆ అపార్ట్మెంట్ దగ్గర వెయిట్ చేస్తూ బోర్ అయిపోయి వీడు ఫైనల్ గా ఇంట్లోకి వెళ్తామని డిసైడ్ అయిపోయాడు. అక్కడ డోర్ మ్యాట్ కింద తాళం పెట్టుండడం వల్ల వీడైతే ఆ ఇంట్లోకి అయితే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వాడు సోఫా మీద కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత అలా కాసేపు వెయిట్ చేస్తూ వాడికి బెడ్రూమ్ నుంచి ఒక చాలా స్ట్రేంజ్ నాయిస్ అయితే వస్తుంది. ఏంటో అని చూద్దామని వెళ్తే అక్కడ ఎనాబెల్లా డాల్ అయితే ఉంటుంది. ఆ ఎనాబెల్లా డాల్ నుంచి ఏం సౌండ్ వస్తుందో వాళ్ళ దగ్గరికి వెళ్లి చూస్తామని వెళ్తే ఎలా అయితే వాడు ముందుకు వెళ్తున్నాడో అలా వాడి గుండె అయితే బరువు అనిపించినట్లయితే అనిపించింది వాడికి. సో అలా ముందుకు వెళ్తున్నప్పుడు వాడైతే ఎనాబెల్లా డాల్ చాలా దగ్గరికి అయితే వచ్చేసాడు. సడన్ గా వాడికి చెస్ట్ పైన అయితే చాలా పెయిన్ గా అయితే అనిపించింది. వెంటనే వాడు షర్ట్ ఇప్పి చూస్తాడికి వాడికి వాడి చెస్ట్ పైన ఎవరో గోళ్లతో గట్టిగా గీసేసినట్లయితే అనిపించింది. ఇక్కడైతే చాలా పెద్ద గాయం అయితే అయిపోయింది. వాడు చాలా జడిసిపోయాడు మరియు ఆ గాయాలు మరియు ఆ నొప్పితో అపార్ట్మెంట్ నుంచి అయితే పారిపోతాడు. వెంటనే వాడు యాంజీకి కాల్ చేసి ఈ ఇన్సిడెంట్ ని అయితే చెప్తాడు. యాంజీ మరియు డోనా ఎప్పుడైతే వాళ్ళ ఇంటికి వస్తారో వచ్చిన తర్వాత చూసిందేమంటే ఎనాబెల్లా డాల్ ఈసారి
సోఫా మీద నుంచి మంచం మీద అయితే ఉంది. మరియు ఆ మంచం మీద చాలా బ్లడ్ అయితే ఉంది. వీళ్ళు వెంటనే లేట్ చేయకుండా దగ్గరలోనే ఉన్న ఒక చర్చ్ కి వెళ్లి ప్రీస్ట్ ని అయితే కాంటాక్ట్ అవుతారు. ప్రీస్ట్ ఇంటికి వచ్చేసి ఆ ఎనాబెలా డాల్ మీద అయితే కొన్ని రిచువల్స్ అయితే పర్ఫామ్ చేస్తాడు. ఆ రిచువల్స్ పర్ఫామ్ చేసిన తర్వాత ఆ ప్రీస్ట్ వీళ్ళిద్దరికి ఏం చెప్తాడంటే, ఈ బొమ్మలో ఒక చిన్నపిల్ల ఆత్మ ఉంది. అది ఎవరిని హార్మ్ చేయాలని అయితే అనుకోవట్లేదు. ఇది జస్ట్ ఫ్రెండ్లీగా ఉంటుంది అని అయితే క్లెయిమ్ చేస్తాడు. డోనా మరియు యాంజీ దీని తర్వాత ఏం డిసైడ్ చేస్తారంటే, ఈ బొమ్మని వాళ్ళతో పాటే ఉంచుకుంటామని డిసైడ్ అవుతారు. అలా బొమ్మని వాళ్ళు ఉంచుకొని అలా చాలా రోజైతే గడిచిపోతుంది. ఇన్ని రోజులు ఈ గడిచిన కొన్ని రోజుల్లో డోనా మరియు యాంజీకి ఈ బొమ్మ అయితే ఎటువంటి యొక్క కష్టం అయితే పెట్టలేదు. అలా రోజులు గడుస్తుండగా ఈ బొమ్మ అయితే చాలా అగ్రెసివ్ గా మారిపోయింది. వీళ్ళు విసిగిపోయి ఈసారి ఏం చేశారంటే ఎడ్ మరియు లారెన్ వారెన్ కి అయితే కాంటాక్ట్ అవుతారు. ఎడ్ మరియు లారెన్ వారెన్ వాళ్ళు ఇంటికి వచ్చేసి రిచువల్స్ పర్ఫామ్ చేసిన తర్వాత వాళ్ళకైతే ఏం తెలుస్తుందంటే, బొమ్మలో చాలా డేంజర్ ఈవిల్ ఉంది. ఈ బొమ్మని మీరు ఇంటి దగ్గర ఉంచడం అయితే అస్సలు సేఫ్ కాదు. ఇది మీ ప్రాణాలకి ప్రమాదం అని అయితే చెప్తారు. సో డోనా మరియు యాంజీ వెంటనే ఆ డాల్ ని ఎడ్ మరియు లారెన్ వారెన్ కి అయితే హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. ఎడ్ మరియు లారెన్ వారెన్ వాళ్ళు దాన్ని వాళ్ళ యొక్క ఇంటికి తీసుకెళ్లేసి చాలా రిచువల్స్ పర్ఫామ్ చేసేసి దాన్ని ఒక మంత్రాలతో కూడిన బాక్స్ లో అయితే బంధించేస్తారు. కొన్ని రోజుల తర్వాత దాన్ని ఒక పారానార్మల్ బేస్డ్ మ్యూజియం కి అయితే పంపించి అక్కడ పర్మనెంట్ గా అయితే లాక్ చేసేస్తారు. దీని తర్వాత ఎనాబెలా యొక్క డాల్ శక్తులు చాలా వీక్ అయిపోతాయి. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ డాల్ ఆ మ్యూజియం లోనే ఉంది. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసేయండి. ఛానల్ మీద కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేసేయండి. నేను కలుస్తాను దీనికున్న నెక్స్ట్ వీడియోలో. అంతవరకు బాయ్.